హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని మోకిలా ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ ఈఐపిఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన లాపలామా విల్లాస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. ఇందులో మనకి 400 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ సెమీ ఫర్నిష్డ్ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇది డూప్లెక్స్ విల్లా అండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాం. ఈ కమ్యూనిటీ సైజ్ వచ్చేసరికి మనకి 33 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. మొత్తం కూడా 212 విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా మనకి 400 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లాస్ అండి. ఇందులో మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. అంటే క్లబ్ హౌస్ కూడా మనకి 3 ఎకర్స్‌లో అయితే డెవలప్ చేశారు. సో, ఇంచ్ బై ఇంచ్ క్లియర్‌గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు గనక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. చూడొచ్చు, ఇదైతే డ్రోన్ షూట్‌లో చూపిస్తున్నానండి. మీకు చాలా అంటే చాలా గ్రీనరీ తోటి ఎక్సలెంట్‌గా మెయింటైన్ చేస్తారండి. సో, మోకెల్‌లో ఏదైనా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఉందంటే అది ఒక లాపలాం విల్లాస్ అనే చెప్తారండి చాలా వరకైతే గనక. సో, ఇది మనకి గండిపేట్ టు శంకరపల్లి మెయిన్ రోడ్ నుంచి అంటే 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్‌గా హాఫ్ కిలోమీటర్ ఇన్‌సైడ్ అయితే ఉంటుందండి. సో, మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇదంతా కూడా మనకి క్లబ్ హౌస్ ఏరియా అండి. ఇవి మనకి విల్లాస్ అండి. 400 స్క్వేర్ యార్డ్స్ అలాగే 4000 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ అలాగే వెస్ట్ ఫేస్ ఇలా కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో, ఇదండి ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకన్నీ కూడా 40 ఫీట్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్స్ అండి. మనకి గ్రీనరీ గానివ్వండి, ఇదంతా కూడా మనకి ఫ్రంట్ సైడ్ లాన్ గానివ్వండి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రతి విల్లా ముందు మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయండి. సో, ఇక్కడ మనకి 2 కార్ పార్కింగ్స్ వస్తాయి. అలాగే ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సైడ్ చూసుకుంటే మనకి 7 ఫీట్ వరకైతే ఉంటుందండి. అలాగే మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా గ్లాస్ విండోస్ ఆల్మోస్ట్ చాలా వరకైతే విల్లా మొత్తం కవర్ అయ్యి ఉంటాయండి. చూడొచ్చు. ఇదొచ్చేసరికి మనకి డ్రాయింగ్ రూమ్ అండి. సో, ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 15.6 ఇంటూ 14 అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి టైల్స్ గానివ్వండి, ఇదంతా కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇందులో మనకి ఓన్లీ బేర్షిల్ విల్లాసే 5.5 అయితే కోట్ చేస్తున్నారండి. సో, ఓనర్ గారు విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. బ్రాండ్ న్యూ అండి. ఎవరు యూజ్ చేయలేదనమాట. చూడొచ్చు, ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. ఈ ఓపెన్ కిచెన్ సైజ్ గనక చూసుకుంటే మనకి 16.5 ఇంటూ 11.6 అయితే ఉంటుందండి. సైజ్ అయితే గనక. అలాగే ఈ వుడ్ వర్క్ కూడా 3 ఫీట్ గ్యాప్ తోటైతే చేశారండి. సో, దీని ద్వారా ఏంటంటే మనకి ఎంత స్పేస్ ఉంటుందనేది క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఇక్కడ మనకి కామన్ వాష్‌రూమ్ అయితే ఉంటుందండి. ఇది స్టెప్స్ కిందైతే ఉంటుందండి. అలాగే ఈ కమ్యూనిటీలో ప్రతి విల్లాలో మనకి మేడ్ రూమ్, అలాగే మేడ్ టాయిలెట్ గూడా ఉందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. అంటే డెక్ ఏరియా వస్తుంది. యుటిలిటీ ఏరియా గూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి రెయిన్ వచ్చినా గూడా వాటర్ ఇన్‌సైడ్ ఫ్లో గాకుండా మనకి ఓనర్ గారైతే మొత్తం గూడా కవర్ చేశారనమాట. ఇది మేడ్ టాయిలెట్, అలాగే పక్కనొచ్చేసరికి మేడ్ రూమ్ అయితే ఉంటుందండి. సో, ఇదండి ఓవరాల్‌గా మనకి 3 బీహెచ్‌కే విత్ థియేటర్ రూమ్ తోటైతే ఉంటాయన్నమాట అన్ని విల్లాస్ గూడా. అలాగే ఇదొచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. అంటే స్టెప్స్‌కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 14.10 ఇంటూ 13.10 అయితే ఉంటుందండి. అలాగే నార్త్ సైడ్ వచ్చేసరికి ఇదంతా గూడా మనకి డెక్ ఏరియా అండి. సో, కావాలనుకుంటే ఇక్కడ లిఫ్ట్ గూడా పెట్టుకోవచ్చనమాట. ఆప్షనల్ అండి అది. సో, ఈ డిక్ ఏరియా నుంచి మనం ఔట్ సైడ్ వస్తే ఇందాక చెప్పాను గదా! 7 ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందని. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 5 ఫీట్ వరకైతే సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడొచ్చేసరికి మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. సో, ఈ లివింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా అయితే ఉంటుందండి. మనకి 16 x 15.5 అయితే ఉంటుందండి. మీకు ముందుగా చెప్పినట్టుగా వెంటిలేషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదన్నట్టుగా మనకి ప్రతి డ్రాయింగ్ రూమ్‌కి గానివ్వండి, అలాగే మనకి లివింగ్ రూమ్‌కి గానివ్వండి, బెడ్‌రూమ్స్‌కి గానివ్వండి, గ్లాస్ విండోస్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఇచ్చారనమాట. విల్లాలో మనకి అప్ సైడ్ గానివ్వండి, అలాగే డౌన్ అయినా గానివ్వండి, మనకి ఈ గ్లాస్ విండోస్ అనేది కామన్ అనమాట ప్రతి విల్లాలో గూడా. అలాగే ఈ లివింగ్ ఏరియా నుంచి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఈ గెస్ట్ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 17.7 ఇంటూ 12 అయితే ఉంటుందండి. మనకి వుడ్ వర్క్ గూడా అంటే ఇన్‌సైడ్ వచ్చేసరికి మనకి 2 ఫీట్ గ్యాప్ తోటైతే చేశారండి. అంటే మనకి ఇంకా గూడా 15.7 ఇంటూ 12 ఫీట్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుందనమాట. అలాగే ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అండి. ఈ టాయిలెట్ సైజ్ గనక చూసుకుంటే మనకి 11.3 ఇంటూ 6.2 అయితే ఉంటుందండి. అలాగే డ్రెస్సింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 6.2 ఇంటూ 5.6 అయితే ఉంటుందండి. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా, డ్రాయింగ్ రూమ్, అలాగే
డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి మనకి 2 బెడ్‌రూమ్స్ అలాగే ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు పెయింటింగ్ ఇదంతా కూడా ఎక్సలెంట్‌గా చేశారనమాట. లైటింగ్స్ గానివ్వండి, ఇవన్నీ గూడా చాలా ప్రీమియం కంపెనీ అయితే యూజ్ చేశారండి ఓనర్ గారైతే గనక. అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇది లివింగ్ ఏరియా అయితే వస్తుందండి. అంటే ఫ్యామిలీ లివింగ్ ఏరియా. సో, దీని సైజ్ గనక చూసుకుంటే మనకి 18.7 అయితే ఉంటుందండి. ఇక్కడ గూడా మనకి కబోర్డ్స్ అయితే చేశారండి. అంటే ఏమన్నా డెకరేటివ్ టాయ్స్ గానివ్వండి, ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి ఇవన్నీ గూడా చేశారనమాట. అలాగే ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. చూడొచ్చు. ఈ పూజ రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 5.4 అయితే ఉంటుందండి. అలాగే మనకి స్టెప్స్‌కి అపోజిట్‌లో డెక్ ఏరియా ఉంది గదండీ! ఈ డెక్ ఏరియా పక్కనే మనకిది మాస్టర్ బెడ్‌రూమ్ అయితే వస్తుందండి. చూడొచ్చు. ఈ మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 18x14.6 అయితే ఇచ్చారండి. మనకి ఫాల్ సీలింగ్ గానివ్వండి, లైటింగ్స్ గానివ్వండి, టీవీ యూనిట్ ఏరియాస్, ఏసీలు గానివ్వండి, ఆల్మోస్ట్ మొత్తం గూడా చేసున్నారండి. ఓన్లీ మీరు ఫర్నిచర్ అండ్ మీ సామాన్లు తెచ్చుకుంటే సరిపోతుందనమాట. అలాగే ఈ విల్లాస్‌లో హైలైట్ ఏంటంటే, మనకి మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ చూసుకుంటే ఈక్వల్ టు మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ అయితే ఇచ్చారండి. అంటే ఇవి 2 కలుపుకొని మనకి సైజ్ గనక చూసుకుంటే 15.2 అయితే ఇచ్చారండి. అంటే ఒక 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్‌లో ఒక బెడ్‌రూమ్ ఏ సైజ్ అంటే మాస్టర్ బెడ్‌రూమ్ ఏ సైజ్ అయితే ఉంటుందో, ఓన్లీ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్‌కి అంత స్పేస్ అయితే కేటాయిచ్చారండి. ఇది లాపాలం విల్లాస్‌లో గ్రేట్ పాయింట్ అండి ఇది. మీరు ఎంక్వైరీ చేసుకున్నా గూడా ఇక్కడ ప్రైజెస్ అయితే గనక 5.5 అయితే బేర్షెల్ విల్లాస్ ఉన్నాయి. అలాగే ఇది సెమీ ఫర్నిచర్డ్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ గూడా మనకి క్లియర్‌గా కంప్లీట్ చేశారు కాబట్టి మనకి 6 సిఆర్ అయితే కోట్ చేస్తున్నారండి. అలాగే ఈ లివింగ్ ఏరియా పక్కనొచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 16x12.3 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ కబోర్డ్స్ అయితే గనక అన్ని బెడ్‌రూమ్స్‌లో గూడా సేమ్ డిజైన్ అయితే చేపిచ్చారండి. ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అండి. సో, ఈ టాయిలెట్ సైజ్ గనక చూసుకుంటే మనకి 9.7 x 6.6 అయితే ఉంటుందండి. అలాగే డ్రెస్సింగ్ ఏరియా సైజ్ గూడా అంటే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా సైజ్ గూడా మనకి 6x6 అయితే ఉంటుందండి. ఒకసారి లొకేషన్ గూడా మళ్ళీ ఒకసారి చెప్తానండి. మనకి గండిపేట టు శంకరపల్లి మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్ఫై కాలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే నియోపోలిస్ నుంచి ఎగ్జాక్ట్‌గా 13 కిలోమీటర్స్‌లో అయితే ఇక్కడికి రీచ్ అవ్వొచ్చండి. సో, ఇదండి హైలైట్ అయితే. సో, ఫైనల్‌గా ఇది వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్ రూమ్ అండి. మీరు కావాలనుకుంటే ఫోర్త్ బెడ్‌రూమ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే మల్టిపుల్‌గా రెడీ చేశారు. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ హోమ్ థియేటర్ రూమ్ నుంచి ఔట్ సైడ్ స్మాల్ బాల్కనీ అయితే ఉంటుందండి. అంటే ఎలివేషన్‌లో కవర్ అవుతుందనమాట. అలాగే ఈ వీడియో ద్వారా తెలియడం ఏమిటంటే, మీరు మోకిలలో ఈ విల్లా కోసం కాకుండా మీరు 3,00,00,000 బడ్జెట్ నుంచి చిన్న విల్లాస్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీకు దానికోసం కూడా మీరైతే కాల్ చేయొచ్చనమాట. ఇదండి ఫైనల్‌గా వచ్చేసరికి మనకి పైన సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టారనమాట. అలాగే ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ ఆల్.